ఇక్కడ మొత్తం 14 ప్రశ్నలు వ్యాకరణ అంశాలు ఉంటాయి తెలుగులో ఆ పేపర్లో. అందులో మొదటి ప్రశ్న 10వ ప్రశ్న దేశ ఘనత చాటాలి. దీన్ని పక్కనిచ్చిన సూచన ప్రకారం మనం జవాబు రాయాల్సి ఉంటుంది. అంటే గీత గీసిన పదానికి అర్థం రాయండి అన్నారు. అంటే గీత గీసిన పదం ఏది? ఇక్కడ ఘనత అనే పదం గీత గీశారు. ఈ ఘనత అనే పదానికి తెలుగులోనే అర్థాన్ని రాయాలి. అంటే ఘనత అనే పదానికి అర్థం మామూలుగా ఏమొస్తుందంటే గొప్పదనం అని వస్తుంది, లేదా మహత్యం అని కూడా వస్తుంది అన్నమాట. ఈ రెండిట్లో ఏదో ఒక జవాబును రాస్తే మీకు 1 మార్కు రావడం జరుగుతుంది. కాబట్టి ఘనత అనే పదానికి గొప్పదనం రాసేస్తే జవాబు సరిపోతుంది. అలాగే 11వ ప్రశ్న అజ్ఞానాంధకారం తొలగించువాడు అని ఇచ్చారు వాక్యము. ఇందులో ఈ అనే ఉత్పత్త్యర్థం గల పదాన్ని రాయండి. అంటే దీనికి ఈ అజ్ఞానాంధకారం తొలగించువాడు అనే ఈ వాక్యానికి వ్యుత్పత్త్యర్థం ఏం పదం వస్తుందో రాయాలి. అంటే ఎలాగంటే దీని పూర్తి అర్థాన్ని మనం తీసుకుంటే అజ్ఞానము అనే అంధకారాన్ని, అంటే చీకటిని, అజ్ఞానము అనేది ఒక చీకటి అన్నమాట, దాన్ని తొలగించువాడు అంటే ఆ విద్యార్థుల్లో నుంచి ఆ చీకటి అనేది, ఆ అంధకారం అనే దాన్ని దూరం చేసేవాడు ఎవరప్ప అంటే దానికి ఉత్పత్తి పదం ఎవరు అంటే గురువు అని జవాబు, గురువు. కాబట్టి అజ్ఞాన అంధకారం తొలగించేవాడు అంటే దానికి గురువు అనేది మన ఉత్పత్తి గల పదం వస్తుంది. అలాగే 12వ ప్రశ్న వక్త మాట్లాడుతున్నప్పుడు శ్రోతలు చప్పట్లు కొడతారు. ఇది ఈ వాక్యం. అంటే ఇక్కడ వక్త మాట్లాడుతున్నప్పుడు శ్రోతలు చప్పట్లు కొడతారు. దీని అర్థం ఏంటో చూద్దాం. ఫస్ట్ వక్త అంటే ఎవరు? ఎవరైనా మాట్లాడుతూ ఉండేవాళ్ళు అనమాట. అంటే స్పీచ్ ఇస్తుంటారు కదా, ప్రసంగిస్తుంటారు కదా, వాళ్ళని వక్త అంటారు. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు శ్రోతలు అంటే ఎవరు? ఆ ప్రసంగాన్ని వినేవాళ్ళు అనమాట. వింటూ ఉన్న ప్రేక్షకులు లేదా శ్రోతలు, వారు చప్పట్లు కొడతారనమాట మామూలుగా. దీనికి సూచన ప్రకారం ఏం చేయాలి? గీత గీసిన పదానికి పర్యాయ పదాలు రాయండి అంటారు. అంటే పర్యాయ పదాలు అంటే ఏం లేదు, సమానమైన అర్థాలు. దేనికి సమానమైన అర్థాలు? ఈ గీత గీసిన పదం ఇదిగో ఇక్కడ ఉంది. వక్త అనేది గీత గీసిన పదం. వక్త అంటే ఇందాకే చెప్పాను, మాట్లాడేవాడు లేదా ప్రసంగించేవాడు లేదా భాషణం చేసేవాడు. ఈ దీనిలో 2 పదాలు రాస్తే పర్యాయ పదాలు మీకు జవాబు అనమాట. అంటే వక్త అంటే ఏం రాయొచ్చు చెప్పంటే మాట్లాడేవాడు, ఇంకొకటి ప్రసంగించేవాడు, మాట్లాడేవాడు లేదా ప్రసంగించేవాడు. ఈ 2 రాస్తే మీకు పర్యాయ పదాలు 1 మార్కు రావడం జరుగుతుంది. అలాగే మరో ప్రశ్న 13వది ధరపై శాంతి వర్ధిల్లాలి. ఈ వాక్యం ధరపై శాంతి వర్ధిల్లాలి అనే దానికి గీత గీసిన పదానికి నానార్థ పదాలు రాయండి అంటారు. నానార్థాలు రాయాలన్నమాట మనం. ఇప్పుడు ధర అనే పదానికి ఇదే కదా గీత గీసింది ధర. దీనికి నానార్థాలు అంటే విభిన్న అర్థాలు రావడమే నానార్థాలు అంటే, రకరకాల అర్థాలు అన్నమాట. ధర అనే పదాన్ని ఏ సందర్భాల్లో వాడతారో దాన్ని నానార్థాలు అంటారు. అంటే ఎగ్జాంపుల్ ధర అంటే ఏమి అంటే నానార్థాలు, ఒకటి మూల్యం అనొచ్చు, లేదా వెల అని అనొచ్చు. ఒకసారి మూల్యం వెల సరిపోతుంది. ఈ 2 పదాలు నానార్థాలుగా రాస్తే దీనికి 1 మార్కు రావడం జరుగుతుంది. ఇక 14వ ప్రశ్నకు వెళ్తే శారదకు కవితలంటే చాలా ఇష్టం. ఈ వాక్యంలో ఏం చేయాలా? ఈ సూచనను చదవాలా. పక్కన ఇచ్చిన బ్రాకెట్లో ఇచ్చిన సూచన దాని ప్రకారం మనం జవాబు రాయడం జరగాలి. అట్లయితేనే మీకు చక్కటి మార్కులు రావడం జరుగుతుంది. అంటే గీత గీసిన పదానికి వికృతి పదం రాయండి. వికృతి, ప్రకృతి, వికృతి. ఈ పదాల యొక్క అవసరం ఏంటంటే ప్రకృతి అనేది ఒక వాడుక భాషలో వచ్చే పదం అన్నమాట. అంటే చక్కనైన భాషా ప్రావీణ్యం కలిగిన వారు మాట్లాడే మాటలు ప్రకృతి పదాలు. ఇక వికృతి అంటే మామూలుగా గ్రామీణులు, నిరక్షరాస్యులు, ఏమీ జ్ఞానం లేని వారు,
జనరల్గా వాళ్ళు వాడుకలో మాట్లాడే మాటలు వికృతి పదాలు అంటారు. సో అంటే ఇక్కడ ఈ శారదకు కవితలు అంటే చాలా ఇష్టం. ఇక్కడ గీత గీసిన పదం కవిత. ఈ కవితకు వికృతి పదం రాయాలి. అంటే గ్రామీణులు మాట్లాడే భాషలో కవిత అంటే స్పష్టంగా వాడుక భాషలో మాట్లాడతారు. మామూలుగా గ్రాంధిక భాష లేదా టెక్స్ట్ బుక్లోను ఇలా విద్యార్థులు చదువుకునే పుస్తకాల్లో ఈ కవిత అనే మాట కనిపిస్తుంది. దీనికి వికృతి పదం రాయాలంటే అంటే గ్రామీణుల్లో మాట్లాడే మాటలు ఏమొస్తుంది దీని అర్థం అంటే కవితకు కైత అని వస్తుంది. కైత ఇది వికృతి. ఇప్పటి వరకు ఈ 10 నుంచి 14 వరకు వ్యాకరణాంశాలు లేదా భాషాంశాలను వివరించడం జరిగింది. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను.